హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి. సో ఎంతో టేస్టీగా ఉండే నేటి బొబ్బట్లు మనం ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. మనకు పప్పులు నానబెట్టాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ మనం ఈ బొబ్బట్లు చేసుకోవడానికి అయితే ఇక్కడ నేను ఈ కప్తో 2 కప్పుల వరకు అయితే మైదా పిండి తీసుకుంటున్నాను. సో మీకు ఇష్టం వచ్చిన కప్తో అయినా తీసుకోవచ్చండి మీరు. సో దీంట్లోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే పైనుంచి నెయ్యి వేసేసుకొని ఒక 2 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేట్టుగా మనము కలిపేసుకోవాలి. సో నేను వీడియో క్లిప్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నాను ఇదే విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఏ పప్పు నానబెట్టాల్సిన అవసరమే లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మనము పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఎంత ప్రెస్ చేస్తే మనకు చాలా మెత్తగా స్మూత్గా రావాలి పిండి, అలా ఉండాలి మనకు. సో ఇక్కడ చూడండి, ఇలా అయితే మొత్తం ఒక 4-5 మినిట్స్ వరకు పైనుంచి మళ్ళీ ఇంకోసారి ఆయిల్ వేసుకోవాలనుకుంటే ఆయిల్ వేసుకోండి, లేకుంటే నెయ్యి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని, నేను వచ్చేసి ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. సో వేసుకుని ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు పైన మూత పెట్టేసి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బెల్లం తురుము అనేది ఇదే కప్పుతో 2.5 కప్పులు అయితే తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా స్వీట్ అనేది మనకు సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువైనా పెట్టుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. దీంతోనే మనం ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీలో మీరు చూసుకున్నారంటే మనకు చాలా మంచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం కరిగించుకోవాలి. దీంట్లో ఒక 2 ఆలుకాయలు వేసేసుకొని మంచిగా కరిగించుకుంటూ ఈ బెల్లం అంతా కరిగేటట్టుగా కరిగించుకోవాలి. పాకం అలాంటివి ఏం అవసరం లేదు. నేను ఇక్కడ తాటి బెల్లంతో చేస్తున్నానండి. సో అందుకే మీకు ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. సో మీరు నార్మల్ బెల్లంతోనే చేసుకోవచ్చు, బట్ ఈ తాటి బెల్లం చేస్తే కొంచెం మంచిది హెల్త్ అనేసి అయితే ఈ బెల్లంతో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇలా మొత్తం మరుగుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ బంద్ చేసుకోండి. సో నెక్స్ట్ మనము ఇక్కడ పూర్ణం కోసం రెడీ చేసుకోవాలండి. సో ఇక్కడ మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3 లేదా ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి. సో దాంట్లోనే ఒక కప్పు వరకు అయితే ఉప్మా రవ్వ వేసేసుకోవాలండి. బొంబాయి రవ్వ వేసేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పుల వరకు శనగపిండి తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, శనగపిండి తీసేసుకోవాలి, శనగపప్పు కాదండి, శనగపిండి తీసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ దీంట్లోనే మనము యాలక్కాయల పౌడర్ వేసుకోవాలి. సో ఇలాచి పౌడర్ ఉంటుంది కదా, ఒక 1/2 స్పూన్ నింపుగా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ మనము పాకం పెట్టుకున్నాం కదండి బెల్లంది, ఆ వాటర్ అంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో చూసుకొని వేసుకోండి, మరి మెత్తగా కాకుండా. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకైతే కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి, అడుగు మాడకుండా చూడాలి. సో చాలా అంటే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. మనకు చాలా స్మూత్గా వస్తాయి మనకు బొబ్బెట్లు అనేవి. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేసుకోండి. సో తర్వాత చల్లారిపోయిన తర్వాత అయితే ఇలా ఉండల్లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి. సో అన్ని ఉండలు ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటే మనకు బొబ్బెట్లు చేసేటప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫైనల్గా అయితే ఇలా మొత్తం నేను పూర్ణాలు అనేవి రెడీ అయిపోయింది నాకు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, చపాతీ పిండి, మనం పిండి అనేది మంచిగా నానిపోయి ఉంటుంది కదా, పిండి తీసేసుకొని మనం ఒక హోల్ ఉండాలా చేసుకొని దాన్ని ఒక హోల్లా పెట్టేసుకొని దాంట్లో ఈ పూర్ణం అనేది వేసేసుకొని పూర్ణం వేసుకున్న తర్వాత సైడ్స్ అన్నీ మంచిగా కవర్ చేసేసుకోవాలండి. ఎక్కడ మనకు పైన పూర్ణం అనేది కనిపించకుండా ఈ పిండితో మొత్తం కవర్ చేసేసుకోవాలి సైడ్స్ అన్నీ. సో మిగిలిన పైన పిండి ఉంటుంది కదా, కొంచెం పక్కన తీసేసి మంచిగా ఉండలాగా అయితే చేసేసుకోవాలి. సో చాలా అంటే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి బొబ్బెట్లు అనేది. ఇలా అయితే ట్రై చేయండి. సో మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. సో చాలా అంటే చాలా విధాలుగా అయితే చేసుకోవచ్చు మనము బొబ్బెట్లు అనేవి. నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను. సో బిగినర్స్ దగ్గర చేసుకోవచ్చు, అంటే వంట ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఉండల్ని అటు ఇటు సైడ్ నెయ్యి వేసేసుకొని ఒక పేపర్ అయితే నేను ఒక బటర్ పేపర్ లాగా అయితే చేసేసుకున్నాను ఇంట్లోనే. సో దానిపైన వేసేసి మంచిగా మనం ఒత్తేసుకోవాలి. సో పూర్ణం అనేది ఎక్కువగా మనం ప్రెస్ చేయొద్దండి, అంటే బయటకు వచ్చేస్తుంది పూర్ణం అనేది. సో మనము ఒక కొంచెం చపాతీ కంటే కొంచెం మనకు మిడిల్ సైజులో ఉండేట్టుగా చూసి మనము బొబ్బెట్లు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ హ్యాండ్తోనే చేస్తున్నానండి. సో చపాతీ కర్ర మేము యూజ్ చేయలేదు. సో తర్వాత అయితే మనము
ప్యాన్కి అయితే కొంచెం నెయ్యి అప్లై చేసేసి దానిపైన అయితే వేసేయాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకు బొబ్బట్లు అనేది రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను. సో ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఒక సైడ్ మొత్తం కాలిపోయిన తర్వాత దానిపై నుంచి నెయ్యి వేసుకొని ఇంకో సైడ్కి తిప్పుకొని ఆ సైడ్గా నెయ్యి వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకు బొబ్బట్లు అనేది రెడీ అయిపోయింది. సో చూడండి, మనము నానబెట్టాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ చూపించచ్చు. అదే టేస్ట్తో ఉంటుంది మనకు. సో టేస్ట్లో డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు, చాలా బాగుంటాయి. సో ఒకసారి ఇలా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో నేను ఇది ఉగాది రోజు తీసిన వీడియో అండి. అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది, కొంచెం బిజీగా ఉండడం వల్ల అప్లోడ్ చేయడానికి అవ్వలేదు నాకు. అందుకే ఇంత టైం తీసుకొని మరి అప్లోడ్ చేస్తున్నాను. సో ఎలా ఉందో